ఇదిగోండి ఎయిమ్స్ కాలేజెస్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ బై థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ నేను చెప్పట్లా, ఎందుకంటే థర్డ్ రౌండ్ వరకు ప్రతి ఒక్కరికి అప్గ్రేడేషన్ ఉంది. కానీ థర్డ్ రౌండ్ లోపల చివరి ఎక్కడ ఆగచ్చో చెప్తున్నా, తర్వాత మీకు అప్గ్రేడేషన్ లేదు. మీరు థర్డ్ రౌండ్ కి ఎక్కడ ఆగితే అక్కడ ఫిక్స్. స్టే రౌండ్ కి మీకు సీట్లు మిగిలిన ఎయిమ్స్ మంగళగిరి సీట్లు మిగిలినా సరే స్టే రౌండ్ లో సీటు రానాలకి ఇస్తారు, కానీ సీట్ వచ్చిన దానికి అప్గ్రేడేషన్ ఉండదు. కాబట్టి థర్డ్ రౌండ్ వరకు లాస్ట్ ఇయర్ ఏ కట్ ఆఫ్స్ ఉన్నాయి ఆల్ ఇండియా ర్యాంక్, అదే ఆల్ ఇండియా ర్యాంక్ తీసుకుంటే ఈసారి ఏ మార్క్ అంటే మార్క్ ఈజీగా గుర్తుంటుందని మార్క్ తో మీకు చెప్తున్నాను. ఏ మార్క్ దగ్గర ఆగచ్చు, ఏ మార్క్ దగ్గర వరకు పాసిబిలిటీ ఉంది, ఆ మార్క్ పైన ఒక 2 మార్కులు పైన గానీ కిందకి గానీ మారచ్చు. ఇదే ఫిక్స్డ్ గా ఉండకపోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ 3 మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు. అది మీరు కన్సిడర్ చేసుకోండి. అంటే తగ్గచ్చు పెరగచ్చు డిపెండింగ్ అపాన్ అటేపాలు ఎక్కువ వచ్చారా ఇటు పక్కకి, ఇటేపాలు అక్కడ ఎక్కువ వెళ్ళారా లేదా, ఆ స్టేటాలు అసలు స్టేట్ నే కోరుకున్నారు బయటకు వెళ్ళారా, ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులు చేస్తాయి ఇయర్ టు ఇయర్. ఎక్కువ మార్కులు కాదు ఆల్ ఇండియాలో, ఎక్కువ మార్కులు అవ్వవు ఆల్ ఇండియాలో. ఆల్ ఇండియాలో మా అయితే 2 మార్కులు అటు ఇటుగా మారచ్చు. కాబట్టి నాకు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి 650 వస్తుంది అనుకోండి, 652 అయినా రావచ్చు, 48 అయినా రావచ్చు. అలా కన్సిడర్ చేయండి. అలా కన్సిడర్ చేసి నేను ఇచ్చాను. ఎయిమ్స్ న్యూఢిల్లీ చూడండి 48వ ర్యాంక్ వరకు వస్తుంది. 48వ ర్యాంక్ ఓపెన్ అయితే లాస్ట్ ఇయర్ 48వ ర్యాంక్ ఆల్ ఇండియా, ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండి. 48 వరకు వచ్చింది. జనరల్ గా 50 సీట్లు ఉంటాయి, అందులో పీడబ్ల్యూడీకి 1 సీటు పోద్ది, ఎందుకంటే పీడబ్ల్యూడీకి 5% ఇవ్వాలి కదా, 1-2 సీట్లు పోతాయి పీడబ్ల్యూడీకి. ఎందుకంటే హారిజాంటల్ గా ప్రతి కేటగిరీలోనూ 5% పీడబ్ల్యూడీ ఉన్నాయి. 5% అంటే పీడబ్ల్యూడీకి ఎన్ని ఉంటాయి, 50 సీట్స్ అంటే 2.5 అంటే 2 సీట్లు ఇచ్చి ఉంటాడు. అందుకనే 50లో 48 ఓపెన్ వచ్చింది. అంటే ఫస్ట్ 48 జాయిన్ అయిపోయారు అనమాట లాస్ట్ ఇయర్. ఒక్కోసారి జాయిన్ అవ్వరు, 55 రావచ్చు, 60 రావచ్చు, చెప్పలేరు. కానీ 48 లీస్ట్ అనుకుంటే ఆ 700 దగ్గర ఆగచ్చు అంతే. 700 అందరికీ రావచ్చు కంప్లీట్ ఓపెన్ లో వాళ్ళకి. ఓపెన్ 700 మీద కూడా 1 మార్కు అలా తగ్గుద్దేమని అనుకున్నాను, కానీ వెరీ సేఫర్ గా 700 అనేది 100% అందరికి వస్తుంది. అంటే 700 మీద నాకు తెలిసి 50 మంది లేరు 700 మీద ఎంటైర్ ఇండియాలో. ఐ కెన్ సే ఇండియాలో ఉన్న పైన ఉన్న 700 అంతా జాయిన్ అవునా ఇంకొద్దిగా 10 మిగులుతాయి, 10 నాకు గుర్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ చూడండి 680 వరకు వస్తుంది రేట్. న్యూఢిల్లీ సుమారుగా 254 ర్యాంక్ ఆల్ ఇండియా, అంటే 680 మార్కులు ఉన్నాళ్ళు కూడా దే ఆర్ గెట్టింగ్ ఇన్ ద ఈడబ్ల్యూఎస్ క్యాడర్. లాస్ట్ ఇయర్ వచ్చింది. సరే 2 మార్కులు పైన అలా ఉండొచ్చు, లేకపోతే తగ్గచ్చు. అంటే ఈ 250 దగ్గర సుమారుగా వచ్చేస్తాయి ఈడబ్ల్యూఎస్. ఓకేనండి, ఇది 2. ఓబీసీ ఇది అంతే అండి, దీని మీద కొద్దిగా తక్కువే. ఎక్కువ అంటే 207 ఆల్ ఇండియా అంటే 682 84 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఎస్సీ ఇదిగోండి 644 666కి వస్తుంది. 666కి షూర్, ఇంకా తగ్గని కూడా తగ్గచ్చు. ఎందుకంటే 18 సీట్లు నేను నిన్న ఇక్కడ చూశాను. ఎందుకంటే 14 ఎస్సీ అతను ఈరోజు పేరెంట్ వచ్చినప్పుడు నేను చూశాను. 14 అతనికి ఇదే మార్క్ ఉంది, 666 ఉంది 14 ఎస్సీ వచ్చిన ర్యాంక్ కి. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 3 సీట్లు 2 మార్కులు తగ్గినా తగ్గచ్చు. మొదట 17 పక్క, ఎస్సీ 17 ఉన్నది పక్క, ఇంకా పెరగచ్చు, 20 కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎస్సీలు ఓపెన్ కి ఏమైనా వెళ్ళారు అనుకోండి పైన, అప్పుడు ఇంకొద్దిగా 20 కూడా వెళ్ళొచ్చు. కాబట్టి మొదటి 20 ఎయిమ్స్ న్యూఢిల్లీ సుమారుగా రావచ్చు. ఎస్సీ 20 వరకు అని నేనైతే అనుకుంటున్నా. సుమారుగా అది ఇచ్చారు. ఎస్టీ 650 1405 ఆల్ ఇండియా ర్యాంక్ 650. ఓకేనండి, ఇది ఎయిమ్స్ న్యూఢిల్లీకి. ఇలా ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, నా మార్కులు ఓపెన్ లో ఎక్కడ ఉన్నాయి, ఇదిగో 660 దగ్గర ఉన్నాయి. అంటే 660 దగ్గర ఉంటే నాకు సుమారుగా రిషికేష్ గ్యారంటీ, కొద్దిగా డౌట్ భువనేశ్వర్, భోపాల్ ఇవి రాకపోవచ్చు, ఇలా అనుకోవచ్చు. అదే ఈడబ్ల్యూఎస్ నాకు 650 ఉన్నాయి, ఆల్మోస్ట్ ఈ 4 కాలేజీలు వచ్చే ఛాన్స్ కనబడుతున్నాయి. ఏది పెట్టుకుందాం, ఈ 4 అంటే 655 కూడా బై ఛాన్స్ వచ్చేటట్లుంది. కాబట్టి ఈ 4 ఏం పెట్టుకుందాం, 650 లేదండి 690 ఉంది. డెఫినెట్ గా ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చేస్తాం, నాకు ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి డెఫినెట్ ఏదైనా వచ్చేస్తాయి. ఇక ఈడబ్ల్యూఎస్ ఎనీథింగ్ వచ్చేస్తాయి. ఇలా నేను ఇచ్చిన దాన్ని బట్టి మీరు దాన్ని ఛాయిస్ చూసుకోండి. నేను ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఏది రావచ్చు అనేది దీంట్లో ఒకసారి వస్తున్నా. నేను ఎయిమ్స్ మంగళగిరి కంగారు పడకండి, కాబట్టి వస్తున్నా. కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్. ఓబీసీ అనుకోండి, మొదట 5 కాలేజీలు ఏంటంటే న్యూఢిల్లీ, జోధ్పూర్ 2, భోపాల్ 3, భువనేశ్వర్ 4, రిషికేష్ 5. ఇవి టాప్ 5 కింద లెక్కేసుకోవచ్చు. ఇదే ఆర్డర్లో ఇక్కడ మీకు అనిపించవచ్చు. ఏమనిపించవచ్చు అంటే ఇదిగో 675 వచ్చింది నాకు, ఈ 4 రావచ్చు,
నేను ఎక్కడికి వెళ్దాం? సపోజ్ నేను జోధ్పూర్ వెళ్ళటం ఇష్టం లేదు, మీ ఆర్డర్లో జోధ్పూర్ తీసేయాలి. నాకు జోధ్పూర్ వెళ్ళటం ఇష్టం లేదు, నాకు భోపాల్ వెళ్ళటం ఇష్టం, మీ ఆర్డర్ సెకండ్ తీసేయాలి, భోపాల్ సెకండ్ పెట్టుకోవాలి. ఓకేనండి. నాకు భోపాల్ కూడా ఒకటి ఇష్టం లేదు, భువనేశ్వర్ వెళ్ళటం ఇష్టం, ఈ రెండు తీసేయాలి, భువనేశ్వర్ సెకండ్ వెళ్ళిపోవాలి. లేదండి నాకు అసలు రిషికేశ్ అనేది నాకు అసలు ఇష్టమే లేదు, ఉత్తరాఖండ్ అంత దూరం వెళ్ళాలి ఎందుకులే అని అనుకున్నారు. అంటే వెళ్ళమని నేను చెప్తున్నా, ఇవన్నీ టాప్ 5 వద్దు అనుకున్నారు. మీకు ఏది వద్దో మధ్యలో తీసేసేయండి. ఇదే ఆర్డర్ ఇస్తున్నా, ఎయిమ్స్ ఆర్డర్ ఇదే ఇస్తున్నా, ఓపెన్ ఆర్డర్ ఇస్తున్నా. మీకు ఏది వద్దు అనుకుంటారో అవి తీసేసేయండి, మిగతా పెట్టుకోండి. ఎయిమ్స్ మీకు ఎక్కడ వస్తుందో చూసుకోండి. కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది కదా, పైన ఫస్ట్ పెడతాం వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజా వచ్చేది? లేదంటే ఆర్డర్లో పైన న్యూఢిల్లీ చెప్పని అలా పెట్టుకోవటం, ఎలా పెట్టినా పర్లేదు. మీరు అనుకున్నది మీరు జాయిన్ అవుదాం అనుకున్న ఆర్డర్లో పైనుంచి మీకు వచ్చినా రాకపోయినా పెట్టండి. మీరు 5లో ఉండి ఇంకొకరు ఎవరో ఇదే కాలేజీ మీ మార్క్ కంటే తక్కువ ఉన్న 1లో ఉంటే 1కి ఏమైనా ఇచ్చేస్తారా? 100% ఎవరు 1లో ఉన్నా, 5లో ఉన్నా, 7లో ఉన్నా వాళ్ళు అడిగిన కాలేజీ వాళ్ళకి ఎవరికైతే బెస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఉందో వాళ్ళకే సీట్ వస్తుంది, కానీ ఇంకొకరికి రాదు. దాని గురించి మీరు ఏ కొద్ది కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అనుకున్న ఆర్డరే పెట్టుకోండి. ఓకేనండి. సో ఓబీసీ ఇదిగోండి 650 వచ్చిన వాళ్ళకి సుమారుగా 3 కాలేజీలు కొద్ది కనబడుతున్నాయి పాసిబిలిటీస్ లో. అలాగే ఎస్సీ అండి, అసలు 615 వచ్చిన వాళ్ళకి కూడా ఒక్కటి తప్పితే ఎయిమ్స్ న్యూఢిల్లీ తప్పితే 615 నుంచి 600 వరకు అందరికీ కూడా ఈ 1వ కాకుండా మిగతా 4 కాలేజీలు వచ్చేది ఉంది. అంటే అసలు 600 ఉన్న వాళ్ళు ఫస్ట్ 5లో కూడా ఇది ఒక్కటి ఎస్సీ వాళ్ళు ఇది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోండి. కాకపోతే ఈ 4లో మీరు ఏం కావాలో చూసుకోండి. ఈ 4లో ఇప్పుడు 630 వచ్చింది, ఇది ఒక్కటే తప్పితే అన్ని వచ్చేస్తాయి. నాకు ఏ కాలేజీ కావాలని ఇండియాలో వచ్చేస్తాయి, ఆ ఒక్కటి న్యూఢిల్లీ తప్పితే. అప్పుడు ఏం చేయాలి? నేను ఏమి జాయిన్ అవుదాం అనుకున్నాను బెస్ట్ గా, అది పైన ఉండాలి. ఎయిమ్స్ న్యూఢిల్లీ తర్వాత సెకండ్ కాలేజ్ అది ఉండాలి. ఒకరికి భోపాల్ వెళ్ళటం ఇష్టం ఉండదు, భువనేశ్వర్ ఇష్టం. ఒకరికి భువనేశ్వర్ వెళ్ళటం ఇష్టం ఉండదు, భోపాల్ ఇష్టం. ఒకరికి అసలు అటు వెళ్ళటం ఇష్టం లేదు, మంగళగిరి ఇష్టం. రెండవది మంగళగిరి ఉండాలి వాళ్ళకి. అంతేగాని మీరు కనుక భోపాల్ భువనేశ్వర్ పెట్టి కింద మంగళగిరి పెట్టారనుకోండి, మీరు పైకి వెళ్ళిపోయారు అనుకోండి భోపాల్కి, అది ఇష్టం లేదనుకోండి, వద్దన్నాక కుదరదు, వెళ్ళి జాయిన్ అవ్వాలి. కాబట్టి మీ ఇష్టాలు వేరు, ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్ వేరు. నేను ఇచ్చేది ప్రియారిటీ ఆర్డర్. మీ ఇష్టాలు దీంట్లో మార్చుకోండి. వద్దనుకుంటే తీసేసేయండి, పైకి జరుపుకుంటా అంటే పైకి జరుపుకోండి, కిందకి జరుపుకుంటా అంటే కిందకి జరుపుకోండి. దట్ ఈస్ ద విష్ ఆఫ్ యూ అండ్ విష్ ఆఫ్ యువర్ పేరెంట్. కానీ ఏది వస్తుందో మీకు చెప్తున్నా. ఇలా చూసుకుంటే పైనుంచి కిందకి 5 కాలేజీలో చూసుకుంటే న్యూఢిల్లీ 660 నుంచి పాసిబిలిటీ ఉంది. మిగతా అన్ని 620 నుంచి 605 లోపల ఈ పైన 4 ఏదైనా రావచ్చు. ఈ ఫస్ట్ 5 ఎస్టీ అండి 550 దగ్గర మొదట 5 వచ్చేస్తున్నాయి, 650 దగ్గర మొదటిది. ఇక అక్కడి నుంచి మిగతా 4 600 నుంచి 550. అందుకని ఎస్టీ వాళ్ళు అసలు 460-70 వరకు మీరు వెళ్ళిపోవాలి ఆల్ ఇండియా కోటాకి. ఎంత బెస్ట్ కాలేజీలో చూడండి, 555, 69, 95, 607. భోపాల్ నుంచి బిగిన్ అయితే 607, భువనేశ్వర్ 595, 569 రిషికేష్, 555 ఏంటండి సారీ భువనేశ్వర్, తర్వాత రిషికేష్, జోధ్పూర్ 607. ఇంత పాసిబిలిటీ ఎస్టీ అంటే 550 దగ్గర అసలు మొదట 5 ఎయిమ్స్లోనే వచ్చేస్తున్నారు. జిప్పర్ కూడా చూపిస్తా. ఇలా కంపేర్ చేసుకోండి, ఒక్కొక్క పేజ్ ఇచ్చా. ఫస్ట్ 5 ఎయిమ్స్ కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ 5 మనకు కావాల్సిన కాలేజీలు మన ఏపీ తెలుగు స్టేట్స్ కాలేజెస్ ఇచ్చాను. మంగళగిరి ఇక్కడ వచ్చినాయి. ఆర్డర్ ఏంటండి? ఎయిమ్స్ నాగపూర్, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ బతిండా, ఎయిమ్స్ బీబీ నగర్. బతిండా జనరల్గా వెళ్ళట్లా, మంచి కాలేజే, వెళ్ళట్లా. అందుకని మీరు వద్దనుకుంటే తీసేయండి. నాగపూర్ నెలను తీసేయండి. మంగళగిరి కావాలి పైన పెట్టుకోండి. మంగళగిరి ఎలా వస్తుందండి? సుమారుగా 1357 లాస్ట్ ఇయర్ ఆగింది. ఈరికి దీని కాంపిటీషన్ పెరుగుతుంది. అంతకుముందు 1900 వరకు వచ్చింది. లాస్ట్ ఇయర్ 10 అంటే దీనికి ఒక డిమాండ్ పెరుగుతాడు. లాస్ట్ ఇయర్ 1357. సో సుమారుగా 650-55 మధ్యలో ఉంటుంది నాకు తెలిసి. ఓపెన్ ఈడబ్ల్యూ చూడండి 625 దాంట్లో 4000 వరకు థర్డ్ రౌండ్కి వచ్చింది. ఫస్ట్ రౌండ్ కూడా 3900 వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. ఫస్ట్ రౌండ్ కూడా అంటే ఈడబ్ల్యూఎస్కి అంత అడ్వాంటేజ్ ఉంది ఫస్ట్ రౌండ్ కూడా. కాబట్టి 4336, 624 మార్క్ అంటే 620 నుంచి పైన వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి పాసిబిలిటీ ఉన్నట్టే లెక్క మంగళగిరి. అలాగే 625 బీబీ నగరం అంటే మీకు 640 నుంచి 620 లోపల ఈ 5 కాలేజీలు రావచ్చు. ఇందులో ఏది కావాలో మీరు చూసుకోండి. పైన ఆర్డర్ అలా కట్టి పెట్టుకోండి. జాయిన్ అవుతారంటే పైన ఆర్డర్ అదే పెట్టుకోండి. ఇది కూడా అంతే, 660 నుంచి 640 వరకు ఈ 5లో రావచ్చు.
పైన కూడా నేను జాయిన్ అవుతానని అనుకుంటే పైన ఎలాగట్టి పెట్టండి, తర్వాత పైన వద్దు అనుకుంటే అవి తీసేసేయండి, అవి మిగతా అట్టి పెట్టుకోండి, తర్వాత ఈ ఆర్డర్లో ఏది కావాలో అది అట్టి పెట్టుకోండి, మిగతా తీసేసేయండి. అంటే మీ చాయిస్ మిమ్మల్ని బట్టి చూసుకోండి. మీరు ఆ మార్క్ ఎక్కడ ఉంది, ఆ మార్కును బట్టి నేను ఎక్కడ జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు ఇది ఇష్టం ఉన్నప్పుడు అది పైన ఉండాలి, నెక్స్ట్ ఇష్టం ఉన్నప్పుడు అది కింద ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చిన ఆర్డర్ ఇదే ఆర్డర్ నేను పెట్టమని చెప్పట్లా. మీకు ఎక్కడ ఉండాలో జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని బట్టి పెట్టుకోండి. ఓకేనండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఓబీసీ 650 నుంచి 630 లోపల ఈ 5 కాలేజీలో రావచ్చు. అంటే అరౌండ్ 635 to 640 మేబీ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ మంగళగిరి. 2 మార్కులు తగ్గచ్చు, 2 మార్కులు పెరగచ్చు. ఇది మంగళగిరి. బీబీ నగర్ ఏంటండి, అరౌండ్ 630 అంటే 25 to 35 ఆ రేంజ్ అండి. అంటే మీకు 650 నుంచి 620 వరకు ఈ 5లో రావచ్చు. నేను ఏ ఆర్డర్ పెట్టుకుందాము, ఏది వద్దు అసలు తీసేసేయండి, బతిండాలను తీసేసేయండి, వెళ్తాను అది పెట్టుకోండి ఇదే ఆర్డర్లో, దీన్ని మార్చుకోండి. నా బీబీ నగర్ వద్దు తీసేసేయండి. కానీ ఎయిమ్స్ ఇప్పుడు బీబీ నగర్ కూడా బాగానే డెవలప్ అయింది అంటున్నారు, బాగానే ఓపీలు కానీ హాస్పిటల్ కానీ బాగుంది అంటున్నారు. అది మంగళగిరి అల్టిమేట్, నో డౌట్, దాంట్లో డౌటే లేదు దాని నుంచి. తర్వాత ఓబీసీ అయిపోయింది. ఎస్సీ 580 నుంచి అసలు అంటే 580 కాదు 520-30 వరకు నాకు తెలిసి ఎస్సీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, స్టేట్ లో ఉండకూడదు. నాకు తెలిసి 500 వరకు ఉండకూడదు, 500 వరకు పైన వెళ్ళిపోవాలి. ఇంకా తగ్గుద్దాం చూద్దాం, నాకు అనిపిస్తుంది. ఎస్టీ అయితే నాకు తెలిసి 460 కింద ఎవరు ఇక్కడ స్టేట్ లో ఉండకూడదు, అంత పై వెళ్ళిపోవాలి బయటకి. ఏదర్ ఆల్ ఇండియా కోటాకి, లేదంటే బెస్ట్ కాలేజెస్ ఆఫ్ మన స్టేట్స్ కి, ఏపీ కానీ తెలంగాణ వెళ్ళిపోవాలి. ఎల్లట్లా వచ్చి స్టేట్ కోటాలో పడుతున్నారు ఎస్టీలు, ఎస్సీలు, ఓపెన్లు, ఈడబ్ల్యూఎస్లు, ఓబీసీలు. ఓకేనండి. అందుకుని ఇవన్నీ చూసుకుని వెళ్ళగలిగిన వాళ్ళంతా మీ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో చూసుకుని, ఆర్డర్ కూడా నేను ఇస్తాను, ఇదే ఆర్డర్ సుమారుగా కదా, ఆర్డర్ కూడా నేను ఒకసారి చెప్తాను. పాట్నా, నెక్స్ట్ కళ్యాణి, గోరఖ్పూర్, బిలాస్పూర్, రాజ్కోట్ ఇవన్నీ 650 to 630 లోపల ఓపెన్ ఉన్నాయి. 632 లోపలే ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఇవన్నీ దగ్గరికి వచ్చేసినాయి. ఇక ఆల్మోస్ట్ 635 to 625 అనుకోండి. ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఓబీసీ అరౌండ్ 35 to 30 ఆల్మోస్ట్ ఉన్నాయి. ఎస్సీ అరౌండ్ 550 to 580 ఉన్నాయి. ఎస్టీ అరౌండ్ 550 to 530 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ 5, లాస్ట్ 5. ఎయిమ్స్ రాయబరి, జమ్మూ, దియోగర్, గౌహతి, మదురై 622, మదురై సుమారుగా 610 వరకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 620 నుంచి 590 వరకు వస్తుంది మదురై. అదే మదురై కాకపోతే గౌహతి 616 వరకు వస్తుంది. ఓబీసీ 605 వరకు 600 వరకు పాసిబుల్, మదురై 620. ఎస్సీ 550 నుంచి 540 వరకు పాసిబుల్, అంటే 540కి ఎయిమ్స్ వస్తున్నాయి. ఎస్టీ 530 నుంచి, ఇది కొద్దిగా పెరిగింది, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టుంది, మదురైకి పెరిగింది. కానీ 630 to అరౌండ్ 530. ఇందులో ఒక్కటే మదురై మన పేరెంట్ ఒకరు వెళ్ళారు మొన్న, మా పేరెంట్ ఆసిని అని, వాళ్ళ పేరెంట్స్ ఒకసారి చూసొద్దామని ముందు జాయిన్ అయ్యే ముందు 689 వచ్చినాయి. కాబట్టి ఒకసారి చూద్దాం మదురై వచ్చేటట్టుంది, అసలు ఎలా ఉంటుందని వెళ్ళారు. కానీ వాళ్ళు చెప్పడం స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇంకా బాగాలేదని చెప్తున్నారు. ఇంకా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు, ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఇంకా బ్రిక్ వర్క్ స్టేజ్ లోనే ఉన్నాయి. 2 years అయింది కానీ ఇంకా బ్రిక్ వర్క్ స్టేజ్ లో ఉంది. అంత హ్యాపీగా లేవు అనేది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్. నేనైతే వద్దని ప్రపోజ్ చేస్తానండి. మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళి చూశాను కాబట్టి నా మాటగా చెప్పండి అనేది ఆ పేరెంట్ నాకు ఫోన్ లో చెప్పారు, ఆ సినిమాల పేరెంట్స్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతేగాని ఎయిమ్స్ ఈజ్ ఎయిమ్స్ డెఫినెట్లీ, బట్ ఇంకా కండిషన్స్ అక్కడ బాగాలేదంటున్నారు. అలాగే జిప్మర్ కరాయికలకు కూడా వెళ్ళామండి, బాగానే ఉంది. కాకపోతే హాస్పిటల్ ఇంకా బాగా ఓపీలు లేవు. కాకపోతే 4th year లో జిప్మర్ పాండిచ్చేరి తీసుకెళ్తున్నారంట. స్టూడెంట్స్ చెప్పేది ఇంకా ఓపీలు అంత ఎక్కువగా లేవండి అని చెప్పారు. కానీ మరి నాకు వెళ్ళిన పేరెంట్స్, లాస్ట్ ఇయర్ వెళ్ళిన పేరెంట్స్ చాలా బాగుందండి, వెరీ హ్యాపీ అని చెప్పి నాకు చెప్పారు. ఆయన చూసిందని ఆయన ఫీలింగ్ నాకు చెప్పారు. అది కూడా మీకు మీరు పెట్టుకునే ముందు ఆలోచించడానికి ఆ క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాను. తర్వాత జిప్మర్ పాండిచ్చేరి అండి, ఇది కూడా ఇట్ ఈస్ ఎనదర్ లైక్లీ కాలేజ్ ఫర్ సో మెనీ, ఎనదర్ లైక్లీ. జిప్మర్ పాండిచ్చేరి లాస్ట్ ఇయర్ అయితే 260 ఓపెన్ ర్యాంకు, దాని ప్రకారం 260 తీసుకుంటే ఇప్పుడు 688 ఉంది. సుమారుగా 85 to 90 మాక్సిమం, మినిమం 85 డిపెండ్స్. ఎంతమంది జిప్మర్కి పైన టాప్ ర్యాంకర్స్ నార్త్ లో ఉన్నారు కానీ వస్తున్నారు, రావట్లేదు, అది కూడా డిపెండ్ అవుతుంది. జనరల్ గా నార్త్ లో కనుక ఎక్కువ ఉంటే పైన ఎక్కువే ఉన్నారు వాళ్ళు, ఉంటే గనక వాళ్ళు దే ప్రిఫర్ ఢిల్లీ రేదర్ దాన్ జిప్మర్ పాండిచ్చేరి. జనరల్ గా ఢిల్లీ ఎక్కువ. మన సౌత్ ఎవరైనా సరే ఎయిమ్స్ ఢిల్లీ రాకపోతే నెక్స్ట్ బెస్ట్ దే విల్ గో టు జిప్మర్ పాండిచ్చేరి. సౌత్ లో కేరళ కానీ, తమిళనాడు, కర్ణాటక, ఆర్ అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా వెళ్ళిపోతారు. కానీ నార్త్ మాత్రం పైన ఉన్న కొద్దిగా దే విల్ ప్రిఫర్ ఢిల్లీ మేజర్ దాన్ జిప్మర్ పాండిచ్చేరి. చూడాలి
అది పెట్టుకున్న దాన్ని బట్టి ఇక్కడ 85 to 90 ఉండొచ్చు. కరాయికల్ అయితే అరౌండ్ 15 to 20 ఉండొచ్చు ఓపెన్. ఈడబ్ల్యూఎస్ అండి విపరీతంగా తగ్గిందండి మొన్న అయితే కనుక 1624, ఇప్పుడు 1624 అంటే 647 ఉంది. 260 నుంచి 1624 కి వచ్చిందండి జిప్మర్ పాండిచ్చేరి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయితే కనుక తక్కువ ఈడబ్ల్యూఎస్ పైన ఉన్నారు, బాగా కట్ ఆఫ్ తగ్గింది. ఈసారి ఎంతమంది ఉంటారో అది కూడా తెలియదు. లాస్ట్ ఇయర్ దాని ప్రకారం నేను ఇచ్చా 1624 లాస్ట్ ఇయర్ ఆగింది, దాని ప్రకారం అయితే 647 కనబడుతుంది. బట్ ఐ ఫీల్ దిస్ టైం ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎక్కువ ఉన్నారా, అవేర్నెస్ వచ్చిందా తెలియదు, నాకు ఉన్నారా లేదో తెలియదు. ఓకే రండి, అరౌండ్ 650 నేను సేఫ్ అని అనుకోవచ్చు. 650 వచ్చి జిప్మర్ పాండిచ్చేరి ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఇట్ ఇస్ వెరీ నైస్. అదే కరైకల్ అరౌండ్ 605, అరౌండ్ దాట్. ఓబీసీ అరౌండ్ 663, 662, 665 పెట్టుకోండి జిప్మర్ పాండిచ్చేరి. 608 జిప్మర్ కరైకల్. ఎస్సీ 627, ఎస్సీ 25 to 30 పెట్టుకోండి. అండ్ జిప్మర్ కరైకల్ 540 అరౌండ్ దాట్. ఎస్టీ అరౌండ్ 600 డెఫినెట్ జిప్మర్ పాండిచ్చేరి. అంటే న్యూఢిల్లీ తర్వాత 600 పైన ఉన్న వాళ్ళందరూ దే విల్ గో టు జిప్మర్ పాండిచ్చేరి, వెళ్ళిపోవచ్చు. న్యూఢిల్లీ రాదు. న్యూఢిల్లీ అరౌండ్ 660 చెప్పాను. 660 to 600 ఉన్న ఎస్టీ వాళ్ళంతా కూడా దే విల్ ప్రిఫర్ సెకండ్ చాయిస్ ఇస్ ద జిప్మర్ పాండిచ్చేరి, కాబట్టి వస్తుంది ఇక్కడ ఎస్టీ. తర్వాత 510, 515 కూడా జిప్మర్ కరైకల్ వస్తాయి. అంటే ఎస్టీ అరౌండ్ 510 వరకు ఏదో జిప్మర్లోకి వెళ్ళిపోతారు, 530 వరకు ఏదో ఎయిమ్స్ కి వెళ్ళిపోతారు. ఇది జిప్మర్ గురించి ప్రిడిక్టెడ్ బై ద థర్డ్ రౌండ్ చెప్తున్నాను, ఫస్ట్ రౌండ్ కాదు, బై ద థర్డ్ రౌండ్.